ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్నయ్య. అవునా? ఆల్ ద బెస్ట్. మరి మీ అన్నయ్య పేరు నిలబెట్టాలరా నువ్వు. అంటే నీకు తెలిసిన ఇన్విజిలేటర్ ఉన్నారు కదా, ఆయనే మాకు వస్తున్నారు ఇన్విజిలేషన్ కి. కొంచెం డబ్బులైనా ఇచ్చి మేనేజ్ చేస్తే స్లిప్పులు చూసి రాసుకుంటారు నీ ప్లీజ్. మాట్లాడతాను కానీ ఒకసారి వెళ్ళరా. ఏంటన్నయ్య చెప్పు. ఏంటన్నయ్య అలా కొట్టేశావు? మన పేరెంట్స్ ఏమో వేలకి ఫీజులు కడుతుంటే ఏం నేర్చుకుంటున్నారు నువ్వు వెళ్ళి? అన్నయ్య నాకు ఎంత చదువు ఒక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు అన్నయ్య. ముందు నోరు మూసేయి. నేను చెప్పి వెబ్సైట్ కి వెళ్ళు. ఇందులో పీడిఎఫ్ గానీ, గూగుల్ డాక్ గానీ, యూట్యూబ్ వీడియో గానీ, వెబ్సైట్ గానీ ఏదైనా ఇచ్చినా గానీ ఇది సమరైజ్ చేసేది. అబ్బో ఇలాంటి చాలా వాడమన్నయ్య, అయినా కూడా ఎక్కట్లా. ఓల్డే నేను నీ అన్నయ్య నన్ను మర్చిపోతాను. నువ్వు నాకు ఇలాగా చాలా టూల్స్ వాడా, బుర్ర ఎక్కలేదు. కానీ ఈ వెబ్సైట్ లో మనకి పాడ్కాస్ట్ లా కూడా ఇచ్చింది. ఒకడు ఎక్స్పర్ట్ గాను, ఒకడేమో డంబులా మనకులాగా అయితే కనుక మాట్లాడుతూ ఉంటారన్నమాట. యూట్యూబ్ లో నువ్వు చాలా పాడ్కాస్ట్లు చూస్తావు కదా, ఆ పాడ్కాస్ట్లు చూసే బదులు దీన్ని వాడితే నీకు బుర్రకెక్కింది. అబ్బా ఇదేదో బాగుందన్యా, ఇంకా ఇందులో ఏమున్నాయి చెప్పు. అండ్ అంతేకాదు నువ్వు వినే ఈ పాడ్కాస్ట్ లో మూడో వ్యక్తి కింద జాయిన్ అయ్యి ఏఎస్ తో కూడా మాట్లాడచ్చు అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేసి డిస్కషన్ కూడా పెట్టచ్చు. సో దీని వల్ల నీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ అంతేకాదు ఈ టూల్ గూగుల్ వాడిది. అరే తమ్ముడు లింక్ కోసం స్టడీ అని కామెంట్ అని చేయి, పర్సనల్ గా నీకు నేను డిఎం చేస్తా. అండ్ ఫాలో కొట్టిన వాళ్ళకే డిఎం అయితే వస్తుంది. సో ఫాలో కొట్టడం మటుకు మర్చిపోద్దు.